సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందని ప్రకటన రాగానే ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ వరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలను ఒక రేంజ్ లో పెట్టుకున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ వరుస సూపర్ హిట్స్ లో ఉన్నాడు, మహేష్ కూడా అదే ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు మరియు కలేజో చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి. అందుకే ఈ ప్రాజెక్టును ప్రకటించిన రోజు నుండే బిజినెస్ ఆఫర్స్ వేరే లెవెల్లో వచ్చాయి. టైటిల్ పెట్టే ముందే అన్ని ప్రాంతాలకు చెందిన బిజినెస్ పూర్తయిపోయింది. గుంటూరు కారం ప్రారంభంలో ఆ రేంజ్లో హైప్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ హైప్ మొత్తం గాలిలో కలిసిపోయిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి యూట్యూబ్లో యాడ్స్ ఒక రేంజ్లో వాడారు. ఆ యాడ్స్ వల్ల వచ్చిన వ్యూస్ తప్ప ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్కి వచ్చిన నిజమైన వ్యూస్ చాలా తక్కువ. మొదటి లిరికల్ వీడియో సాంగ్ ధమ్ మసాలా బిర్యానీ అనే పాటకి యాడ్స్ ద్వారానే అధిక వ్యూస్ వచ్చాయి. ఇక రీసెంట్గా విడుదలైన రెండవ పాట ఓ మై బేబీ పాటకి యూట్యూబ్లో యాడ్స్ పెట్టలేదు. అందువల్ల ఈ పాటకి కేవలం 27 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇది ఒక స్టార్ హీరో సినిమా పాటకి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ అనే చెప్పాలి. మీడియం రేంజ్ హీరో సినిమా పాటలకు కూడా మినిమం 3 మిలియన్ వ్యూస్ వస్తున్న ఈ రోజుల్లో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా పాటకి ఇంత తక్కువ వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఈ పాట విడుదలైనప్పుడే తమన్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఒక క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి కంపోజ్ చేయాల్సిన పాట ఇదేనా, నీకు చేత కాకపోతే సినిమా నుండి తప్పుకోవచ్చు కదా అని తమన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ పాట విడుదలైన సమయంలోనే ప్రభాస్ సలార్ చిత్రం నుండి సూర్యుడు అనే పాట విడుదలైంది. ఈ పాటకి మంచి రెస్పాన్స్ రావడమే కాదు, యూట్యూబ్లో 24 గంటల్లో 5 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి.